శ్రీ తురగ కృష్ణకుమార్ గారి సాహిత్య వ్యాస సంకలన వ్యాసరత్నాకరం మొదటి భాగంలో ఉన్నాం. 3 భాగాలు. ఇది మొదటి భాగంలో 6వ చివరి భాగం. తర్వాత వరుస నెంబర్కి అదే కంటిన్యూ అవుతుంది. 6వది 21, 8, 24. భాష నాటక చక్రాన్ని గురించి భారతి గారు చెప్తున్నారు. నిన్న 2 నాటకాలు చూశాం. ఇవాళ జరిగింది స్వప్నమే అయితే మేల్కొనకపోవటం చాలా హాయి. అలా కాక అది మతి చాంచల్యమైతే ఆ మతి చాంచల్యమే నాకెప్పుడు ఉండుగాక. యది తావదవం స్వప్న ధన్యమ ప్రతిబోధన్ ఆపాయం విభ్రమో స్యాద్ విభ్రమోస్తు మే చిరం అన్నట్ట ఉదయన మహారాజం. బహుశా మనిషి అన్నవాడికి కలలు రావటం సహజం. కళ ముగిసి నిద్ర లేచిన తర్వాత కళ తాలూకు చివరి ఘట్టపు ఛాయ ఎదురైతే అలాంటి సంఘటనలు జరగటం లోకంలో వింత. ఇంకా ఉదాహరణకు కళలో దేవాలయానికి వెళ్దాం, దేవుడి ఎదుటి నిలబడి గంట కొట్టినట్టు కలగంటాం. ఇది పక్కనున్న గుడి గంట వినబడిన చప్పుడు కప్పుడుకి మెలకు వస్తుంది. వర్షం పడినట్టు కళ, లేచిన వెంటనే ఎక్కడి నుంచో నీటి తుంపర ముఖంపై పడుతుంది. పెద్ద ఎడారిలో వెళుతున్నట్టు గుంతెండిపోయినట్టు కళ, గదిలో వేడికి నిజంగానే గుంతెండిపోయినట్లయి మెలకువ వస్తుంది. అలాంటివి ఎన్నో లోకంలో మనకి అనుకో. పంచతంత్రంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు పగటి కళలు కంటూ కళలో భార్యను కర్రతో కొడితే అది చివరికి తన వెంట తెచ్చుకున్న పేలపిండి కుండనే నేలపాలైనట్టుగా కొట్టాడు. మన కథ చెప్పుకున్న పంచతంత్రం చేశాడు. ఉదయనుడు వత్సదేశానికి రాదు. ఆయన అర్ధాంగి 6వ ప్రాణం వాసవదత్త మరణించి కొంతకాలమై కలలో పలవరిస్తున్నా. కలలో కూడా నా మీద కోపం చేసుకున్నావా అని అడిగాడు. నేను విరచికతో పరాచికలాట జ్ఞాపకం వచ్చిందా అని అంటాడు. విరచిక అంటే ఒక అంతఃపుర పరిచారక. ఆమెతో ఉదయం ఓ మారు చనువుగా మాట్లాడటం మొదలెడితే వాసవదత్త తల వాచేట్లు చివాట్లు పెట్టింది. అది పాత కథ జ్ఞాపకం. వాసవదత్త నిజానికి అసలు మరణించదా, ఇంకో తోట ఉంటుంది కనుక జీవించి అవంతిక అనే మారు పేరుతో అక్కడ ఉన్న ఆమె మనసు కరిగింది. కానీ సమయం కాదు. ఎవరైనా చూడకముందే అక్కడి నుంచి తప్పుకోవాలి. వెళ్ళబోతూ చివరిసారి పక్క మీద నుండి పక్కకు జారిన రాజు చేతి సుతారంగా తాకింది. పైకి జరిపింది. చప్పున మెలకువ వచ్చింది రాజు. ఎదుట చీకట్లో కనిపించకుండా ఒక స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి తన ప్రాణమైన వాసవదత్తే కాకపోవడానికి ఏం వీల్లేదు. ఆ స్పర్శ సుఖం అనుభవించాడు. ఆమె కాకెవరు? తన వాసవదత్త నిజంగానే మరణించిందా? మనసు ఒప్పుకోవట్లా. మరి ఇక్కడ కనబడిందెవరు అని ఒక విచికిత్సలో పట్టు. స్పర్శ, ఆత్మీయమైన స్పర్శ తాకినప్పుడు మనిషి పొందే ఉద్వేగానికి భాష్యంలో నాటకర్త ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టిస్తా. ఇదే కవి ప్రతిమ అనేటువంటి నాటకంలో ఒక చోట పలికిస్తా. హస్తస్పర్శో హి మాతృణాం అజలస్య జలాంజలి. తల్లి చేతి స్పర్శ కొడుకు నోరెండిన వాడికి జలధార లాంటి. ప్రియురాలిని మరుగున ఉంచి ఆమె తాలూకు స్పర్శను లేదా సమక్షాన్ని ప్రియుడికి కలిగించి తద్వారా కలిగే ఆనంద ఉద్వేగాలను చిత్రించడం ఒక ఆహ్లాదకరమైన సృజన. ఆ అందమైన భావన స్వప్నవాసవదత్తం అన్న నాటకంలో ఒక ప్రముఖ సన్నివేశంగా మలచబడి
ఈ నాటకానికి కర్త భాసుడు. తదనంతర కాలంలో కుందమాల అనే నాటకంలో నిఘ్నాగుడు అన్న కవి ఈ ప్రక్రియను సమర్థంగా వాడుకున్నాడు. కాళిదాసు విక్రమోర్వశయంలో రసవద్ఘట్టానికి ఈ ప్రక్రియ ప్రేరణ. నాయిక ఊర్వశి ప్రియుని సమక్షంలో ఉంటుంది, అయితే ప్రియుడికి కనిపించదు. అలా అదృశ్యంగానే ప్రియుడు పురూరవుడికి భూజ్యపత్రంపై ప్రేమలేఖ రాస్తాడు. స్వప్నవాసవదత్తమనే నాటకం భారతీయ నాట్య కళకు కాణాచి. కాళిదాసుతో మొదలుకొని దిగ్నాగ, భవభూతి, హర్ష వర్ధన మొదలైన ప్రసిద్ధ నాటకకర్త స్వప్నవాసవదత్తం ప్రేరణ కలిగించి భారత నాట్య కళను పరిపుష్టం చేసి మార్గనిర్దేశకత్వం చేసిన ఘనుడు భాసు. భాసుడి నాటకాలన్నిటినీ కలిపి భాస నాటక చక్రం అంటారు. ఈ భాస నాటక చక్రాన్ని అనుశీలనం చేసిన అనేకులు స్వప్నవాసవదత్తాన్ని వాటిలో అత్యుత్తమ నాటకంగా పేర్కొన్నారు. భాస నాటకాలన్నిటికీ ఏది గొప్పదని పరీక్షించటానికి అన్నిటినీ నిప్పులో వేస్తే స్వప్నవాసవదత్తం ఒక్కటి నిప్పులో కాలిపోలేదని రాజశేఖరుడనే లాక్షణికుడు ఉత్ప్రేక్షగా చెప్పారు. ఇది 6 అంకాల నాయకుడు ఉదయనుడనే చంద్రవంశపు రాజు. ధీర లలితుడంటే నిశ్చింతుడు, చింతలేనివాడు. కళాసక్తుడు, సఖీ మృదువర్త, శృంగార నాయక పరంగా దక్షిణ నాయకుడు. నాయకులిద్దరి పట్ల సమాన ప్రేమ. నాటకపు అంగిరసం విప్రలంభ శృంగార వియోగం. పోషకాలుగా హాస్యం, అద్భుతం, వీరం, కరుణ కనిపిస్తుంది. భాస నాటకాలు విశ్లేషిస్తూ అనేకులు వ్యాసాలు, పుస్తకాలు చాలా రాశారు. ఇందుకు కారణం నాటకాలలో సరళత్వం, పాత్రల మనస్తత్వాన్ని సన్నివేశ కల్పన వాచ్యంగా కవిత్వ రూపంలో కాక దృశ్య నిక్షిప్తం చేసే ప్రతిభ, సహజమైన సంభాషణలు, పాత్ర ఉచితి, అక్కడక్కడ జాలువారే సుందరమైన కవిత్వం, సన్నివేశ నిర్వహణలో క్లుప్తత, ఇలా ఎన్నో అంశాలు. ఈ మల్టిపుల్ డైమెన్షనాలిటీ కారణంగా భాసుడి నాటకాలు పండితులను అలరించినంత పామరులను, సామాన్యుని కూడా అలరిస్తారు. నాటకం చదువుతున్నప్పుడు కవి శబ్ద చాతుర్యం కన్నా నాటకపు దృశ్యం కంటి ముందు కదలాడటం నాటకాల్లో కనిపించే ఇంకొక విశేషం. నాటకపు దృశ్యం అది. తర్వాత తెలుగులో స్వప్నవాసవదత్తాన్ని వ్యాఖ్యానించిన వాళ్ళు, అనువదించిన వారు. చిలకమతి లక్ష్మీనరసింహ పంతులు గారిది ఒక అందమైన అనువాదం. ఈ నాటకాన్ని ఈ నాటక అనుశీలన ద్వారా నాట్య వస్తువు అంశాలను, మరికొన్ని అనుబంధ విషయాలను గురించి విహంగ వీక్షణం చేయడం నా వ్యాస ఉద్దేశం అంటున్నారు భారతీయులు. వత్సదేశాన్ని ఉదయనుడే రాజు కౌశాంబి పట్టణం రాజధానిగా పాలిస్తుంది. ఇతని భార్య వాసవదత్త. వత్సరాజు వాసవదత్త తోటి లోకంగా అంతఃపురంలో గడుపుతూ శత్రురాజైన అరుణి చేతిలో రాజ్యాన్ని కోల్పోయి వత్సరాజును సరైన దారిలో పెట్టడానికి మంత్రి యౌగంధరాయనుడు ఒక చిన్న పన్నాగం ప్లాన్ వేసి రాణి వాసవదత్త ఒక అగ్ని ప్రమాదంలో మరణించినట్టుగా ఒక కల్పన చేసి అజ్ఞాతంగా వాసవదత్తను అవంతిక అన్న మారు పేరుతో మగధ యువరాణి పద్మావతి పర్యవేక్షణలో ఉంచు. పద్మావతి అన్న దర్శకుడు మగధ రాజ్యాధిపతి. మగధ రాజ్యం బలమైన రాజ్యం. తర్వాత వత్సరాజుకు కోల్పోయిన తన రాజ్యం తిరిగి లభించాలని ఉదయనుడు వాసవదత్తను మరవటంతో మగధ యువరాణి పద్మావతిని వివాహమాడాలి. ఇది యౌగంధరాయనుడి యొక్క చాణక్యం. పద్మావతి ఆమె పర్యవేక్షణలో ఉన్న అవంతిక, వాసవదత్త ఒకరికొకరు దగ్గర. అవంతిక భర్త విరహంతో దిగులు పడుతూ ఉంటుంది.
ఇటుపక్క ఉదయుడు వాసవదత్తను మరవలేక ఉదయుని గుణగణాలు విని మగధరాజు దర్శకుడు అతనికి పద్మావతినిచ్చి వివాహం చెయ్యటానికి ఒప్పుకుంటాడు. ఉదయుడు ఈ వివాహానికి పూర్తిగా సుముఖుడు కాకపోయినా ఎలానో ఒప్పుకుంటాడు. వివాహం జరిగింది. తర్వాత ఉదయుడికి తన మొదటి భార్య వాసవదత్తపై అనురాగం తగ్గలేదని పద్మావతికి అర్థమవు. ఈ కలవరపాటుతో ఆమెకు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. సముద్ర గృహంలో పద్మావతి తలనొప్పితో బాధపడుతూ పడుకొని ఉందని కబురందటంతో ఉదయుడు ఆమెను చూడటానికి విదూషకుడితో పాటు వెళ్తాడు. అక్కడ ఆమె లేకపోవటంతో శయ్య మీద కాసేపు శరీరం వారుస్తారు. ఇంతలో అక్కడికి అజ్ఞాతంగా ఉన్న అవంతిక వాసవదత్త పద్మావతి కోసం వస్తుంది. చీకట్లో మంచం పైన ఉన్నది పద్మావతి అనుకుంటూ. అంతలో వత్సరాజు నిద్రలో వాసవదత్తను పలకరిస్తారు. పక్కనే ఉన్న అవంతిక కంగారు పడి భర్త చేతిని పై సర్ది అక్కడి నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఆ స్పర్శకు రాజు లేచి కూర్చొని వాసవదత్తను చూస్తాడు. కానీ అతనికి ఇది కళ నిజమా అని అనుమానం పీడిస్తాడు. వాసవదత్త బతికే ఉందన్న ఉత్సాహంతో వత్సరాజు యుద్ధోన్ముఖుడై శత్రువులను జయించి కోల్పోయిన రాజ్యం దక్కించుతాడు. అంతలో అవంతి దేశం నుండి వాసవదత్త బంధువులు వాసవదత్త చిత్రపటాన్ని ఉదయుడికి బహుకరించడానికి వస్తారు. ఉదయుడి పక్క ఉన్న పద్మావతి చిత్రపటాన్ని చూసి ఆమె అవంతిక అని గుర్తిస్తారు. దేశాంతరం నుండి మారువేషంలో ఉన్న యౌగంధరాయనుడు కూడా మంత్రి అక్కడే వస్తారు. వాసవదత్తని మంత్రి యౌగంధరాయుని ఉదయుడు గుర్తుపట్టి ఆశ్చర్య ఆనందాలకు లోనం. తన రాజ్యలాభం కన్యాలాభం కోసం మంత్రి ఆడిన నాటకమని గ్రహించి మంత్రిని మెచ్చుకుంటాడు రాజు వత్సర. రాజు మంత్రి వాసవదత్త పద్మావతి అంతా కలిసి కౌశాంబిక్ వెళ్ళటంతో కథ ముగి. సన్నివేశ నిర్వహణ. నాటకం అన్నది దృశ్యకావ్యం. దీన్నే విజువల్ మీడియా అంటారు. చెవి కన్నా ముక్కు కన్నా కంటి ద్వారా మెదడుకి ఎక్కువ సమాచారం చేరుకొని స్థిరంగా ఉంది. నేటి శాస్త్రవేత్తలు నిర్ణయించిన విషయం కూడా. అంతేకాక సమాచారం వచనం కన్నా దృశ్యం ద్వారా ప్రభావవంతంగా చేరుతుందని మనకు తెలుసు. కనుక అందరికీ తెలిసిన ఈ చిన్న సూత్రాన్ని నాటక ప్రక్రియ సూక్ష్మమైనటువంటి నేర్పుతో ఉపయోగించడంలో భాషకవి చాలా సిద్ధహస్తుడు అనిపిస్తారు. ఈ ప్రక్రియ ఎంతో సహజంగా నిర్వహించడం భాసుడి రోచకమైన ప్రతి. 4వ అంకంలో ఉదయుడు విదూషకుడితో ప్రమదవనానికి వచ్చే ఘట్టలు. ఆకాశంలో కొంగల బారు కనబడు. అక్కడ విదూషకుడు రాజు మేటి కొంగల బారును వేరువేరుగా చూసేటి. కొంగల బారును ఎవరి దృక్పథంలో వాడు చూస్తాడు. రాజు కొంగల బారును రాజ్యలక్ష్మి సీమరేఖగా సరిహద్దు రేఖగా చూస్తాడు. విదూషకుడు తన స్వభావానికి అనుగుణంగా చేతి తన ప్రవృత్తికి సరిపోయినట్టుగా ఒక పూలమాలగా ఊరు. వెంటనే జరిగే సన్నివేశాల్లో కవి భిన్నమైన పాత్రలలోని పరకాయ ప్రవేశం చేసి ఔచిత్యం చెడకుండా సన్నివేశాన్ని రక్తి కట్టించడం అంత తేలికేం కాదు. ఇది భాసుడికి ఉన్న సూక్ష్మతరమైన నేర్పు. 4వ అంకం చివర ఉదయుడి స్వభావంలో తీరులో ఉత్సాహం కనిపిస్తుంది. కంచుకు యుద్ధ వార్త చెప్పగానే అంతవరకు దుర్విఘ్నంగా ఉన్న రాజుడు యుద్ధోన్ముఖత్వం వస్తుంది. అది నాటకంలో ఆకర్షణీయమైన ఆ ఉత్సాహానికి కారణం వాసవదత్త బతికి ఉందని రాజు మనసులో బలంగా కలిగిన భావం. ప్రేక్షకుడి కవి ప్రత్యేకించి చెప్పకపోయిన అర్థమవుతుంది. సముద్ర గృహంలో పద్మావతి శిరోవేదనతో విశ్రాంతి తీసుకుంటూ ఉందని ఆమెను చూడటానికి విదూషకుడు వత్సరాజు అక్కడికి చేరడం. గృహద్వారం దగ్గర చిమ్మ చీకటిగా ఉండడం.
ఇక్కడ కవి అనుకుంటే చీకటిని వత్సరాజు మనసులో మిదిలే వాసవదత్త విరహ భావ శూన్యతతో పోయి ఒక అందమైన పద్యాన్ని పాఠకుల ముఖాన కొట్టి తప్పుకోవాలి. కానీ భాసుడి వంటి నిజాయితీపరుడైన కవి సామాన్యుణ్ణి విస్మరించరు. ఈ దృశ్యాన్ని కవి తీర్చిన విధానం. సముద్ర గృహంలోకి మొదట విదూషకుడు వెళ్తాడు. వెంటనే వెనకడుగు వేసి ఆగండి మహారాజా, పాము దీపం వెలుగులో తిరుగుతోందిక్కడ అంటారు. రాజు చూసి నవ్వుతూ మూర్ఖుడా, సర్పభ్రాంతి, పొడుగ్గా బారుగా ఉన్న ముఖ తోరణమాల కిందికబడి గాలికి కదులుతోందని చెప్తారు. ఇక్కడ ఇదంతా ఎందుకు అంటే సముద్ర గృహం చీకటిగా ఉంటేనే ఆ తర్వాత ఘట్టం రక్తి కట్టడం. అందువల్ల ఈ విషయాన్ని దృశ్య నిక్షిప్తం చేశాడు కవి. అంతేకాదు రజ్జు సర్ప భ్రాంతి ద్వారా తర్వాత సన్నివేశంలో నాయకుడి వాసవదత్త భ్రాంతి అండర్ ప్లే చేస్తాడు కవి. చివరి అంకంలో పద్మావతి చిత్రపటంలోని వాసవదత్తను తన సఖి అవంతిగా గుర్తుపెట్టి భర్త ఉదయనుడికి చెబుతూ ఆమెను పిలుచుకు రమ్మంటాడు. ఆమె రాగానే ఆమెను వాసవదత్తాదేవిగా ఉజ్జయిని నుండి వచ్చిన వాళ్ళకి గుర్తుపడు. రాజు ఉదయనుడు వెంటనే ఎలాగా మహాశైలపుత్రియా దేవి పద్మావతి, ఆమెతో సహా అభ్యంతర మందిరానికి ప్రవేశించు. అభ్యంతరం ఎందుకంటే ఆమె మేలి ముసుగు తొలగి ముఖం చోట. ఇది బయటకు అర్థం. జరుగుతున్న సంఘటన కళ నిజమా అని తెలుసుకోవాలంటే పద్మావతి కూడా తోడు ఉండాలి అన్న అపనమ్మకం, అవిశ్వాసం తీవ్రమైన విషయం. ఆమె వాసవదత్తే అయితే ఉద్వేగంలో ఆమెను కౌగలించుకుంటానేమో, అది అందరి ఎదురుగా జరిగితే బాగుండని అభ్యంతర మందిరంలో ప్రస్తావన. అలా అనేకమైన అర్థాలు ప్రేక్షకుడికి గోచరిస్తాయి. అంతేకాదు అంతకుముందు ఘట్టంలో కళ నుండి మేల్కొన్న వాసవదత్తను చూసినా ఉదయనుడికి జరిగింది కళ నిజమా అని ఊగిసలాట. ఈసారి వాసవదత్తను చూడబోతున్నప్పుడు ఇది కళ కాకూడదు అని ఆయన లోపల ఒక కాంక్ష కలపడు. ఆ ఊహ ప్రేక్షకు కూడా తెలుసు. సూటిగా ఒక విషయాన్ని చెప్పడం కంటే పాఠకుడి ఊహ ద్వారా వస్తువు ఉద్యోతించటంలో అరుదైన నేర్పు చూపిస్తాడు భాసమహర్షి. సంభాషణలో నాటకీయం. నాటకం అంటే ఒక కథను సంభాషణలు సన్నివేశాల కల్పన ఆధారంగా వ్యక్తీకరించే ప్రక్రియ అనుకుంటే ఆ సంభాషణలు సన్నివేశాలు జీవ చైతన్యంతో తొణికిసలాలి. మహాకవి భాసుడు వక్రోక్తిని చాలా నేర్పుగా ఉపయోగిస్తాడు. అడుగడుగునా అది కనపడుతుంది. ఒక్క వాక్యంలో చెప్పగలిగిన కథ తిరుగులేని నాటకీయత కల్పించడం ఒక ఎత్తైతే, అడుగడుగునా సామాజకుడిని పట్టి నిలిపిన ఉండే వక్రోక్తి ఐరనీని పాత్రల స్వభావానికి ముడిపెట్టి ఉపయోగిస్తాం. ఈ నాటకంలో అడుగడుగునా వాసవదత్త తన భర్త గురించి వచ్చే ప్రస్తావనలు తన మారు పేరుతో ఉన్నానన్న మాట మరిచిపోతూ ఉదయనుడు వికారరూపుడైన అతన్ని వరిస్తావా అని చేతి పద్మావతిని అడిగినప్పుడు అక్కడే ఉన్న వాసవదత్త చప్పున అతడు చాలా అందంగాడు అంటుంది. అంటే లోపల్లోని బయటకు వచ్చేస్తాం. అంటే అతను అందగాడని నీకెలా తెలుసు అంటే ఉజ్జయినులు అలా చెప్పుకుంటున్నారు అని మాట. అలా 2-3 సందర్భాల్లో చక్కగా చూపిస్తారు. నటుడు లేక నటి మాట్లాడేట అతడు లేక ఆమె చెప్పిన విషయంలోని విశేష అర్థం ఇతర నటులలో ఒకరికి మాత్రమే అర్థం అవ్వటం, అది మరో విధమైన వక్రోక్తం. అవి కూడా భాసుడికి కొట్టిన పెళ్లి. మొదటి అంకంలో పద్మావతి ఆశ్రమానికి వచ్చే సందర్భంలో పరిచారకులు తొలగండి అని ఆశ్రమవాసుల అతిథులను హెచ్చరిస్తారు.
తొలగండి. అప్పుడు అక్కడే ఉన్న వాసవదత్తాదేవి నేను కూడా తొలగించబడ్డాను కదా అంటుంది. ఈ మాటకు మహారాణి అయిన నన్ను కూడా పరిచారిక అడ్డు తొలగమంటున్నారని, వత్సరాజుకు భార్యగా నన్ను తొలగించారని ద్వంద్వార్థాలు, రెండర్థాలు కదా. యౌగంధరాయనుడే స్వయంగా నియమించిన బ్రహ్మచారి అతని ఎదుటనే అబద్ధపు కల్పనలో భాగంగా యౌగంధరాయనుడు అన్న మంత్రి కూడా మంటల్లో పడ్డాడు అంట. సరిగ్గా అక్కడ యౌగంధరాయనుడు క్లుప్తంగా సత్యం పతిత ఇతన్, నిజంగా పతితుడయ్యాడు, నిజంగానే పడ్డాడు, రెండర్థాలు, నిజంగా పడ్డాడు అని రకరకాల అర్థాలు కనుక అంతేకాక తన ప్రభువుకు విరుద్ధంగా తను ఆడుతున్న నాటకానికి మంత్రి పడుతున్న వేదన ఈ క్లుప్తమైన మాట ద్వారా కవి ధ్వనింపజేస్తాడు. విశేషమైన అర్థంతో చెబితే సామాన్యార్థంలో ఎదుటి వ్యక్తికి అర్థమవటం మరొక విధం. చివరి అంకంలో వాసవదత్త చిత్రపటాన్ని చూసిన పద్మావతి ఈమె అవంతి కదా అంటుంది. ఆమె ఉద్దేశంలో అవంతిక అంటే తన వద్ద రక్షణలో ఉన్న తన చెలి. ఈ సంజ్ఞాతార్థాన్ని వత్సరాజు అవంతిక అంటే అవంతి రాజ్యపు యువరాణి అనే అర్థంగా భావించుకొని అవును ఆమె అవంతికయే అంట. ఈ సంభాషణ కొంతసేపు అలా సాగుతుంది. వాసవదత్త బతికే ఉందన్న ఒక అద్భుత ఆవిష్కరించబోయే ముందు కవి కాస్త శబ్దశ్లేషణ అంటే రెండర్థాల మాట ఉపయోగించి ఉత్కంఠ భరితంగా ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. నటుడు లేక నటి మాట్లాడేటప్పుడు అతడు చెప్పిన విషయంలో విశేషార్థం ఆ ఘట్టంలో ఇతర నటులకు తెలియకూడదు, ప్రేక్షకులకు మాత్రమే అర్థమవటం వక్రోక్తికి పరాకాష్ట. ఒకడికే అర్థమైతే మామూలు వక్రం, అది సమాజం అందరికీ అర్థమైతే అది పరాకాష్ఠకు చెందిన వక్రం. ఇది సంభాషణను సన్నివేశాన్ని రక్తి కట్టించేటువంటి సంవిధానం. పరోక్షంగా ప్రేక్షకుడు కూడా నాటకంలో భాగంగా మారేటువంటి పరిణమించేటువంటి ఒక కావ్యాలలో పనికి దృశ్యపరమైన ట్రీట్మెంట్ ఈ సంవిధానాన్ని చెప్పుకో. డ్రామాటిక్ ఐరనీ అనే ఈ ప్రక్రియ సంస్కృతంలో పతాక స్థాయి అని పేరు. జరగబోతున్న కథను సూచించడం కూడా ఈ పతాక స్థానంలో ఒక భాగం అంశం. 6వ అంకంలో కంచుకి వత్సరాజుతో మహారాజా బాధను దిగమింగుకొని ఇంతగా ప్రేమిస్తున్న వాసవదత్త మరణించినప్పటికీ జీవించే ఉంది అంటారు. ఆ ఘట్టంలో వాసవదత్త, దాది, పద్మావతి, కంచుకి, మహారాజు వారెవ్వరికీ ఆ మాట చెప్పిన కంచుకి కూడా తెలియని ఒక చమత్కారమైన నిజం అక్కడ ప్రేక్షకుడి మనస్సును సుతారంగా తడుతుంది. అలాంటి మాటను వెనకటి అంకంలో బ్రహ్మచారంట. భర్తృ స్నేహాత్ సాహి దగ్ధాపి న దగ్ధ. భర్తృ ప్రేమ వల్ల ఆమె దగ్ధమైన దగ్ధం కాదంటే జీవించే ఉంది. ఇక్కడ ఆ మాట వాక్య వక్రో. ఎందుకంటే బ్రహ్మచారి కూడా యౌగంధరాయనుడు ఆడిన నాటకంలో పాత్రధారిక. అతడికి వాసవదత్త బతికి ఉందని బాగా తెలుసు. అభిషేక నాటకంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి ఉంది. మధ్యమ వ్యాయోగంలో భీముడు ఘటోత్కచుడితో తను మధ్యముడని చెప్పే ఘట్టంలో కూడా వాసుడి వక్రోక్తి నైపుణ్యం మకుపాయమానంగా. కథ వెనక కథలు, ఆ కథల వెనక తొంగి చూసే వాసుడి కొన్ని నాటకాలలో
అక్కడక్కడ అర్థం కాని సన్నివేశాలు లేదా ఏదో తెలియని కథలను ఉద్దేశించిన మాటలు కాదు. దీనికి కారణాలు రెండు. మొదటిది భాసుడి కాలానికి రామాయణ భారతాదులతో పాటు ఉదయునుడి కథాకలాపాలు మౌఖికంగా వ్యాప్తి చెంది ఉండరు. రెండు, భాసుడు కాలంలో సంస్కృత నాటకాలు విధి బాగా ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండే అవకాశం ఉండదు. ఉదయం చరిత్రలో కొంత భాగమే నాటకంగా కవి తీసుకున్నాం కనుక అక్కడక్కడ ఉదయుడికి సంబంధించిన ఇతర కథలు అన్యాపదేశంగా సూచించి వదిలేశారు. మౌఖిక సాహిత్య వ్యాప్తి కారణంగా ఆనాడు ప్రేక్షకులకు ఆ కథలు బాగా పరిచయమే కాబట్టి నాటకాల్లో అలాంటి సూచనలు వాడు పట్టించుకోకపోవటం కూడా జరిగిందంటున్నారు భారతి గారు. ఉదయుడి ప్రస్తావనలు మౌఖికంగా వ్యాప్తి చెందాయని ఆత్మవాసవ దత్తంలో 2వ అంకంలో ఒక చిన్న సూచనకు పద్మావతికి ఉదయుడిపై అనురాగం ఉందని చేతి చెబితే ఏ కారణాన అని అడుగుతుంది వాసవద. అతడు దయ కలవాడంటుంది పద్మ. ఒకవేళ అనాకారి అయితేనో అని హాస్యపూర్వకంగా అడుగుతుంది. వాసవదత్త తప్పున తను అజ్ఞాతంలో ఉన్నానని మర్చిపోయి తెలియక లేదులే అతడు అందగాడే అంటుంది. నీకెలా తెలుస్తుంది అంటే ఉజ్జయినిలో ప్రజలంతా చెప్పుకుంటున్నారమ్మా అంట. కాళిదాసు మేఘ సందేశంలో సరిగ్గా ఇదే మాట చెప్తారు. ప్రాప్యావంతి ఉదయన కథా కోవిదగ్రామ వృద్ధాన్ పూర్వోద్దిష్టాం అనుసరపురీం శ్రీ విశాలాం భాసకవి అలా సూచించి వదిలేసిన ఆ కథలతో ప్రథమాంకంలో వాసవదత్త మరణించిందని వత్సరాజు హా అవంతి రాజపుత్రి హా ప్రియ శిష్యురాలా అని ఏడుస్తారు. ఉదయుడికి వాసవదత్త శిష్యురాలు ఎప్పుడైంది అదో కథ తర్వాత చెప్పుకోవాలి. ఉదయుడి కథలన్నిట్లో పైశాచీ భాషలో వ్రాసిన బృహత్ కథ ఆధారంగా ఉంటుంది. బృహత్ కథ ఇప్పుడు అసభ్యం. దీని సంస్కృతానువాదం సోమదేవ సూరి వ్రాసిన కథా సరిత్సాగర్. ఇందులో ఒక కథ ప్రకారం అవంతిరాజు ప్రజ్యోతుడి కుమార్తె వాసవద. ఆమె ఉదయని గుణగణాలు వీణావాదన చాతుర్యం విని ప్రేమలో పడి ప్రజ్యోతుడు ఉదయుని ఒక మాయోపాయంలో బంధిస్తాడు. తన కూతురికి వీణ నేర్పిస్తే తర్వాత ఆమెకు ఉదయుడికి కళ్యాణం చేస్తానని. అప్పుడు ఉదయుడు వాసవదత్తకు వీణ నేర్పు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇద్దరూ కలిసి మంత్రి యౌగంధరాయుడు పన్నిన ఉపాయంతో చండసేనుడి బందీ నుండి తప్పించుకుంటారు. ఇది భాసుని ప్రతిజ్ఞా యౌగంధరాయణ నాటకం. అలాగే కథా సాగరంలో లేని ఇంకో కథ నాటకంలో ప్రస్తావించిన ఉపకథ. తన కూతురు ఉదయనుడికి ప్రత్యక్షంగా చూస్తే అతని సౌందర్యానికి ఆకర్షణ చెంది ప్రేమలో పడుతుందనుకొని చంద్రసేన మహారాజు ఒక తెరను ఏర్పాటు చేసి అటువైపు ఉదయుణ్ణి ఇటువైపు వాసవదత్తను కూర్చోబెడతారు. అంతేకాక వాసవదత్తతో చెరకు అటువైపు ఉన్న నీ గురువు ఒక గూనివాడని, అయితే వీణావాదనలో సిద్ధహస్తుడని చెబుతారు. ఇటువైపు ఉదయుని కూడా తన కూతురు అనాకారి అని చెబుతారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా గురు శిష్యులు అవుతారు. ఒకనాడు వాసవదత్త వీణావాదనలో స్కాలిత్యాన్ని తప్పులు ఎత్తి చూపిస్తారు. ఉదయం వాసవదత్త కోపం వస్తుంది. ఇద్దరికీ మాట పేరు. ఓవే అనాకారి అంటాడు, ఓవై గుని అంటుందా. నేను గుడివాడినా అంటాడు, నేను అనాకారినా అంటుంది. మండిపడ కాసేపటికి విషయాన్ని గ్రహిస్తారు. ఇద్దరు నవ్వుకుంటారు. ఇద్దరి మధ్య ప్రేమ చీగురించి పెద్దది. పెళ్ళయిన తర్వాత వాసవదత్త ఉదయుడికి వీణావాదంలో శిష్యురాలిగా కొంతకాలం ఉన్నట్టుంది.
ఆమె శిష్యరకం ఎలా ఉండేదో ఒక చిన్న శ్లోకంలో వాసవదత్తలో ఉంది. అపిచ్చ స్మరామి బహుశః అప్యుపదేశేషు వ్యయ మామీక్ష క్షమణయా హస్తేన హస్తకోణేన కృతమాకాశవాది. ఇది ఒక పదచిత్రం. ఉపదేశ వేళలో అన్నాడు కాబట్టి ఉదయం వాసవదత్త ఇద్దరు ఎదురెదురు కూర్చొని ఒకే రాగాన్ని తమ వీణలతో పలికిస్తారు. అతన్నే చూస్తున్న ఆమె తన వీణ జారిపోయిన గుర్తించక గాల్లో తీగలు కదుపుతారు. అతడి వీణ నుండి రాగం మాత్రం వస్తారు కాబట్టి తన వీణ నుండి శబ్దం రాకపోయినా ఆమెకేమి తెలియదు. అంత పరవశంలో వివాహ ఓహో విద్యనాశాయ అని ఊర్తే అన్నాయవ. స్వప్నఘట్టంలో వత్సరాజు విచరిక అనే పరిచారికను గురించి ప్రస్తావిస్తారు. పూర్వాశ్రమంలో విచరిక అనే పరిచారికతో సలువుగా ఉండబోతే వాసవదత్త ప్రేమిస్తూ కోపిస్తుంది. వాసుడు కేవలం విచరిక పేరును మాత్రమే చెప్పారు. వెనక కథ నాటి కాలంలో ఆనాడు బాగా మౌఖికంగా ఒకళ్ళ నోటి ద్వారా ఒకళ్ళ ప్రచారంలో ఉండాలి. వత్సరాజు ఉదయుడి కథలు మహాభారత్ రామాయణ తర్వాత భారతదేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందిన కథాసరిత్సాగరం ద్వారా అర్థమవుతుంది. అనేక మంది నాటకకర్తలు ఉదయన కథలు నాటకాలుగా మలిచారు. ఈ ఉదయన మహాభారతంలో అర్జునుడికి 6వ తరం వాడు. అర్జునుడు, అభిమన్యుడు, పరీక్షిత్తు, జనమే. అర్జునుడి తర్వాత ఆయన కొడుకు అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడి కొడుకు శతానీకుడు కొడుకు సహస్రానీకుడి కొడుకే ఉదయం. అంటే అర్జునుడికి 6వ తరం. ఇది ఆ వరుస. చంద్రవంశంలో 24వ తరపు రాజు పేరు కూడా ఉదయుడే. ఈయన 6వ తరం తర్వాత. ఈ 2వ ఉదయుడు బహుశా బుద్ధుడికి సమకాలికుడు అయి ఉండాలి. బౌద్ధ సాహిత్యంలో కనిపించే ఉదయుడు కూడా వీణా వాదన నిపుణుడు అంటారు. అయితే దుష్టస్వం. ఇతనికి 3 భార్య. ఇతని భార్యలో ఒకానొక భార్య పేరు కూడా పద్మావతి. ఈ ఉదయనుడ చివరి భార్య. తన మొదటి భార్య మాగంధియ సహాయంతో వీణ లోపల పాములు పెట్టి పద్మావతిని చంపబోయినట్టుగా ఒక కథ ప్రచారంలో. నిజానికి బుద్ధుడి సమకాలికుడు మొదటి ఉదయనుడా లేక 2వ ఉదయనుడా అనేది ఇంకా సమస్య ఎవరు పరిష్కరించలేకపోతే. క్షేమేంద్రుడి అవధాన కల్పలతలు మరొక ఉదయుడి గురించి ప్రస్తావన 2 కథల్లో వస్తాయి. భాస కవిత, భాస ఉక్తులు. నటుడికి ఆంగికం, వాచికం, సాత్వికం, అభినయం ప్రధానమైతే నాటకకర్తకు ఇతివృత్తం, పాత్రచిత్రణ, సన్నివేశం, సంభాషణలకు బలాన్ని చేకూర్చగల అందమైన కవిత్వ ప్రతిభ అవసరమైన ముడి సరుకులు దినుసులను. భాష కవి వీటి మధ్య సమన్వయాన్ని చాలా సంయమనంతో పోషిస్తారు. సన్నివేశాన్ని అధిగమించే వర్ణన, అలక్ష్యానికి మించిన భావుకత, పాండిత్య ప్రకర్ష, సుదీర్ఘ సమాసాలు ఇవి భాష కవిత్వంలో సాధారణంగా ఎక్కడా కనిపించవు. అక్కడక్కడ కొన్ని సూక్తులు చెప్పిన సన్నివేశానికి పుష్టి కలిగించటం బాగా ఉంటుంది. కనుక స్వప్నవాసవ దత్తంలోని కొన్ని శ్లోకాలు ఇప్పుడు చూద్దాం. విశ్రబ్ధం హరినాహ చరంచకితాదేశాగత ప్రత్యయ వృక్షా పుష్పఫలై సమృద్ధ వితపాః సర్వే దయారక్షితా భూయిష్టం కపిలాని గోకులధనాన్యక్షేత్ర వత్స్యూదిశః నిస్సందిగ్ధమిదం తపోవనమయం భూమోహి బహ్వాశ్రయః. బాగా తెలిసిన ప్రదేశమన్న నమ్మకంతో నీళ్ళు
చాలా తేలిగా స్వేచ్ఛగా విహరిస్తుంది. ఫలపుష్పాలతో సమృద్ధిగా ఉన్న చెట్లకు కరుణతో రక్షణ దొరుకుతుంది. గోవులు మిక్కలు ఎక్కువగా చాలా ఉన్నాయి. భూములు సాగు చేయక సహజమైన వృక్షాలతో కూడి ఉన్నాయి. అంటే అటవీ సంపద పెంచారు. అనేకాలు ఆశ్రయంగా ఉన్న ఈ యజ్ఞ ధూమమున్నదే కూడిన ఈ ప్రదేశం తప్పకుండా ఎన్ని లక్షణాలు ఉన్నాయి కనుక ఇది తపోభూమి అని అర్థం చేసుకో. స్వభావోక్తి అలంకారంతో ఉన్న ఈ పద్యం శాకుంతలంలో కాళిదాస్ ఆశ్రమ వర్ణానికి మూలం కూడా కావాలి. దీన్నే తీసుకొని కాళిదాస్ మార్చు. అంకం చివర సాయంకాల వర్ణన ఎలా చేశారు? ఖగా వాసోపీతా సలిలమవగాధో మునిజనా అవగాఢో మునిజనా ప్రదీప్తోగ్నిర్భాతి ప్రవిచరతి ధూమో మునివనం పరిభ్రష్టో దురాద్ర విరపిత సంక్షిప్త వికిరణః రథం వ్యావర్త్యాసౌ ప్రవిశతి శనైరస్తశిఖరం. పక్షులు గోళ్లకు చేరుతున్న మునిజనులను నీళ్లు తెచ్చుకుంటున్నారు. సాయంకాల నిత్యకర్మల కోసం అగ్నిహోత్రం ఇంకా ప్రకాశిస్తారు. దూరంగా జారిన ఉదయనుడు అంటే సూర్యుడు సంక్షిప్త కిరణాల రథాన్ని మరల్చి మెల్లగా అస్తాచలాన్ని అంటే పడమటి కొండకు అస్తమిస్తుంది. మునివాటకల చిత్రీకరణ స్వభావోక్తి అలం ఉదయనుడి పరిస్థితిని కూడా సమానంగా ప్రస్తావిస్తోంది కనుక ఇది సమాస ఉక్తి కూడా అవుతుందన్నారు. ఒకే పద్యంలో రెండు సందర్భాలు ప్రస్తావిస్తూ రెండు సమానంగా చమత్కార భరితంగా ఉంటే దాని పేరు సమాసం. ఒక సందర్భంలో చమత్కారం పై కనబడుతూ మరొక చమత్కారం సూచనగా చెప్పకుండా ఆలోచనలో ఉంటే అది ధ్వని. వాసవదత్తకై వత్సరాలు దుఃఖం త్యక్త్వా బద్ధమురోనురాగః స్మృత్వా స్మృత్వా యాతి దుఃఖం నవత్వం యత్రాత్వేషా యద్విముచ్యేహ బాష్పం ప్రాప్తాన్ రుణ్యాయాతి బుద్ధిః ప్రసాదం చిరపరిచితమైన అంటే ఎంతో కాలం నుండి పరిచయంగా ఉన్న అనురాగాన్ని వడలటం కష్టంగా అదే పదే స్మరించటం కూడా దుఃఖం కొత్తదనాన్ని పొందుతాం. ఈ స్మృతి ప్రసాదం కన్నీళ్ళై కవి నా చెలి రుణం తీరుతో కనుక వ్యక్తిగత శోకాన్ని మించిన ఉదయంగమైన ఒక స్నేహభావం మనసుకు తట్టే అందమైన శ్లోకం. కిం ను సత్యమిదం స్వప్నః సా భూయో దృశ్యతే మయ అనయాప్యేవ నైవాహం దృష్టయా వంచితస్తదా. ఇది కళ నిజమా? ఆమెనిప్పుడు నిజంగానే నేను చూశానే. ఆమె కూడా ఒకప్పుడు నన్ను చూసినట్లుగా మోసం చేసిందా అనుకో. పూర్వరంగం నాట్యశాస్త్ర ప్రస్తావన. స్వప్నవాసవదత్తం 6 అంకాల నాటకం. ఇందులో 2-3 అంకాలు స్త్రీ పాత్రలతో పూర్తిగా ప్రాకృతంలోనే నడుస్తుంది. మొత్తం నాటకంలో పురుష పాత్రలు స్త్రీ పాత్రలు దాదాపు సమానం. మొదటి 3 అంకాలు అయిపోయాక కానీ నాయకుడు అడ్రస్ రాదు. అప్పుడు అయితే చివరకంట నాటకం చదవటం పూర్తయ్యిన తర్వాత నాయకుడే సామాజికుడి మనస్సును ఆక్రమిస్తాడు. అది ఒక అందమైన మాయ అంటారు. ఆ మాయను మరింత పొడిగించి ఉదయనుడు వాసవదత్త వీరికి సంబంధించిన మరొక కథ. ఈ 2 పాత్రలు లేకుండా ప్రతిజ్ఞ యోగంధరాయణ అన్న నాటకంగా తర్వాత ఇంకొక నాటకంలో మలచాడు భాష. సంస్కృత నాటకాలన్నీ నాందితో మొదలవుతాయి. నాంది అంటే దేవతా స్తుతి. అంతర్లీనంగా కథా సూచన పాత్ర పరిచయం కూడా ఉండాలి. స్తుతి చేస్తారు.
నాంది తర్వాత సూత్రధారుడు ప్రవేశిస్తాడు. అయితే నాంద్యంతే తత ప్రవిశతి సూత్రధార అనే నిర్దేశంతో భాస నాటకాలు మొదలవుతాయి. ఈ నిర్దేశం కేవలం భాస నాటకాలలో చతుర్భాణి అన్న ప్రాచీనమైన నాటకాలలో తప్ప మరే సంస్కృత నాటకాల్లోనూ ఉండదట. ఈ పైన సూత్రధారుడు ఒక దేవతా స్తుతి చేస్తారు. స్వప్నవాసవ దత్తంలో దేవతా స్తుతి ఏమిటి? ఉదయనీ నవేందు సవర్ణావాసవ దత్తా బలౌ బలస్యత్వం పద్మావతీ తీర్ణ పూర్ణౌ వసంతకంబ్రౌ భుజౌ పాథామ. ఉదయ నవేంద్రువర్ణ, ఉదయ నవ ఇందువర్ణ, ఉదయించే సమయంలో కొత్తగా ఉన్న చంద్రకాంతికి సమానమైన కాంతి కలిగింది. ఆసవదత్తా బలం, ఆసవం అంటే సురాపానం చేత కలిగిన బలంగా పద్మావతీర్ణ పూర్ణం, లక్ష్మీ అవతారం అనేటువంటి పూర్ణాలైన వసంతకంబ్రౌ, వసంతుడిలాగా మనోజ్ఞాలైన బలస్య బలరాముడు, భుజవు రెండు భుజాలు, త్వాం నిన్ను పాతాం కాపాడుగా. నాంది 8, 12, 18, 22 పదాలతో ఉండాలని, సూత్రధారుడు మధ్యమ స్వరంతో గానం చేయాలని నాట్యశాస్త్ర విధి. ఇది అష్టపద నాంది. అయితే ప్రాచీన కాలంలో వాక్యాన్నే పదం అనేవాళ్ళ, లేదా చివరగా పదంగా ఒక శ్లోకాన్ని కూడా పదం అనేవారు. నాంది స్తుతి చంద్రుని సంప్రీతుణ్ణి చెయ్యటానికి భరతముడి నిర్దేశం. కొంతమంది అర్వాచీనులు చంద్రనాంబాంకితం కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పైన ఉదయన వేందు అన్న చంద్రుడి ప్రస్తావన బాగా ఆసక్తికరం. కథాపాత్రలను శ్రద్ధశ్లేష ద్వారా సూచించాడు. ప్రకృత అర్థాన్ని సూచించడాన్ని ముద్రాలంకారం అంటారు. భాస కావ్యాలలో ఈ విషయాన్ని స్థాపన అన్న మాటలు వ్యాఖ్యాతలు ఇతర నాటకాలతో పోల్చి ఇది కొత్తగా వింత అన్నట్లుగా వ్యాఖ్యానం. అయితే భరతముని నాట్యశాస్త్రంలో పూర్వరంగం గురించి వివరించిన 5వ అధ్యాయంలో అంతర్యవనికా విధులు అంటే యవనిక లోపల జరిగే పనులు, బహిర్యవనికా విధులు అంటే తెర లోపల తెర బయట, అవి మొత్తం 10 గురించి చెప్పాడు వివరంగా. నాంది అన్నది బహిర్యవనికా విధిలో 4వది. మొదటి 3 గీత విధి, ఉత్థాపన, పరివర్తన. అన్ని విధులు తప్పనిసరి కాదు, కానీ నాంది తప్పనిసరి. ఇది సూచించటానికి నాంద్యంతే తత ప్రవిశతి సూత్రధార అని ప్రాచీన కవులు సూచిస్తారని నాట్యశాస్త్రానికి అభినవ గుప్త వ్యాఖ్య. భాసుడి కావ్యాలలో చతుర్భాణి అన్న ప్రాచీన బాణాలలో మాత్రమే ఈ వాక్యం స్థాపన అనే శబ్దాన్ని కలిగాయి. అయితే సూత్రధారుడు ప్రస్తావనను స్థాపన చేస్తాడు కాబట్టి అతడే స్థాపకుడు. అతడు చేసిన పనిని స్థాపన అని భాసుడు పేర్కొన్నట్లుగా మనం భావించచ్చంట. భాసుడి ప్రాచీనతకు ఈ విషయాలన్నీ రుజువు చేస్తాయి కాళిదాసు కంటే ముందుగా. అయితే భరతముని నిర్దేశించిన స్థాపకుడు వచ్చి కావ్య పరిచయం చెయ్యటం అనే పద్ధతి ఎందుకనో భాసుడు పాటించాల, దానికి వ్యతిరేకంగా. అందువల్ల ఈయన భరతుడికి పూర్వుడన్నారు కొంతమంది. అది సబబు కాదు అనిపిస్తుంది. భాస కవికి ఇంకా భారతదేశంలో అనేక ప్రాచీన కవుల ఆత్మ ప్రశంసాపరాయణత్వం లేదన్నది సగైన కాదు. తమ గురించి తాము చెప్పుకోవడం వాళ్ళకిష్టం. పూర్వరంగానికి నాట్యశాస్త్ర వ్యాఖ్యాత అభినవ గుప్తుడు ఒకనొక విచిత్రమైన లౌకిక ప్రయోజనాన్ని కూడా చెప్పారు. నాటకం చూడటానికి వచ్చే ప్రేక్షకులు ఒకళ్ళకొకరు వస్తారు కాబట్టి
నాటకం ప్రారంభం అవటానికి ముందు అలా ముందుగా వచ్చిన వాళ్ళు ఆనందపరచడం ఒక ప్రయోగంట. పాశ్చాత్య దేశాల నాటకాలు ఇలాంటి పద్ధతి ఒకటి ఉందట. ఆంగ్లేయులు పెద్ద నాటకానికి ముందు కర్టెన్ రైజర్ అనే చిన్న ప్రహసనాన్ని, అంటే హాస్యం తెచ్చేది, దాన్ని ప్రదర్శించేవారు. మన దేశంలో ప్రాంతీయ భాషా నాటకాలు ఆడబోయే ముందు ఏవేవో గమ్మత్తులు చేయటం ఉండేదని, తెలుగులో రెడ్డొచ్చే మొదలు పెట్టండి మొదలాడు అనేటువంటి సామెత కూడా దీనిలోంచే వచ్చిందని అంటారు. పాదుడి నాటకాలను ముఖ్యంగా సుప్రభాసవదత్తాలు కేరళలో యాడి కూడియాట్టమన్న నాట్య పద్ధతి ద్వారా శాక్యార్లు అనే గుంపు వారు 100 ఏళ్లుగా ప్రదర్శన చేస్తున్నారు. నాందికి ముందు దీపం వెలిగించడం కేరళ నాట్య కళారూపాల్లో ఉన్న సంప్రదాయం. బహుశా ఇది పూర్వరంగం అనే సంప్రదాయం మిగిలిన అవిశేషం, వృత్తావశేషం కాదు. భరతముని విశదీకరించిన పూర్వరంగం తరువాత సంస్కృత నాటకంలో పూర్తిగా అదంతా తగ్గిపోయింది. 10వ శతాబ్దంలో దశరూపకమ్మన్ లాక్షణిక గ్రంథంలో కర్త ధనుంజయుడు పూర్వరంగాన్ని ఊరికే నామమాత్రంగా పేర్కొంది. ఇతివృత్త నిర్వహణ నాట్యశాస్త్రం. ఇతివృత్తం నాట్యస్య శరీరం పరికల్పితం. నాటకానికి ఇతివృత్తం శరీరమైతే రసం ఆత్మ. రసం ఆత్మ కాబట్టి రస నిర్వహణ ఇతివృత్తానికంటే ప్రధానమైన ఒక కృతక వాదం, ఆర్టిఫిషియల్ వాదం బయలుదేరి. పాసుడి నాటకాలలో ఈ 2 అంశాలు అవిభాజ్యాలు, దాన్ని వేరు చెయ్యాలి. ఈ ఇతివృత్త నిర్వహణకు సంబంధించి భారతీయ నాట్యశాస్త్రం నాటక రచయితలు క్రమబద్ధమైన నిర్మాణాన్ని సూచిస్తుంది. చాలా చిన్న ఇతివృత్తాన్ని ఎంచుకొని దాన్ని క్రమ పద్ధతిలో పెంచుకుంటూ పోవడం ఈ నియమాల లక్షణం, లక్ష్యం కూడా. స్థూలంగా 5 అర్ధ ప్రకృతులు, 5 సంధుల ద్వారా 5 అవస్థలకు చేర్చడమే ఈ ఇతివృత్తం యొక్క నిర్వహణ. అర్ధ ప్రకృతులు అంటే ప్రయోజనకై సిద్ధించే కారణాలు. ఇవి ప్రతి నాటకానికి ప్రయోజనం ఉంటుంది. ఎందుకు నాటకం రాశారు, ఎందుకు ప్రదర్శిస్తారు, ఆ ప్రయోజనం సిద్ధించడానికి పాత్రల ద్వారా కవి కొన్ని హేతువులు, కారణాలు కనిపిస్తాయి. అవి స్థూలంగా 5 రకాలు. బీజం, విత్తు, బీజం అంటే మొదట చిన్నగా మొదలై అనేక ప్రకారాలుగా వికసించడమే బీజం. ఒక విత్తు నాటితే నెమ్మదిగా మొక్కయది చెట్టుగా ఎలా విస్తరిస్తుందో నాటకం అలా ఉండాలి. బిందు, నూనె చుక్క నీటి పైన పడగానే అన్ని వైపులకు వ్యాపిస్తుంది. అలా ప్రధాన కథలు అయిన ఒక భాగమైన కథ అంశం పూర్తి కాగానే మరొక కార్యాన్ని ఘటించి అవిచ్ఛేదంగా విస్తరించే హేతు కారణాన్ని కనుక అందుతో ఆగిపోకూడదు, అది విస్తరిస్తూ పోవాలి. అది పతాక ప్రధాన కథకు దోహదపడి అవాంతర కథ అంటే మధ్యలో మన పిట్ట కథలను రామాయణంలో జటాయు వృత్తాంతంగా ప్రకరి తర్వాత ప్రధాన కథకు దోహదపడి పెద్దదైన అవాంతరపు కథ రామాయణంలో సుగ్రీవుడి కథ. కార్యం ధర్మార్థాలకు దోహదమైనటువంటి ఫలం అది కాదు. రెండోది, ఇదంతా మొదటి హేతువు ద్వారా సంక్రమించే ఫలితం అవస్థ. ఇది మళ్ళా 5 విధాలు. ఆరంభం మొదలు, ఔత్సుక్య మాత్రం ఆరంభం, సంకల్పించుకోవాలి. యత్నం, అనుకున్న పని త్వరగా జరగటానికి ఉపాయం, దాని యత్నం. 3 ప్రాప్యాస, ఉపాయం అపాయ శంక కలిగిన అనిశ్చిత ఫలప్రాప్తి. అది ఫలితం వస్తుందో రాదో, గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అన్నట్టు. తర్వాత నియత ఆప్తి,
అపాయ అభావమై నిశ్చయమైన ఫలం. అపాయం తప్పిపోవడం, ఫలం రాదు. చివరి ఫల ఆగమ అంటే సమగ్ర ఫలం అందటం. హేతువు ఒకటి, ఫలం. వీటిని కలపడానికి ఉపయోగించేది సంవిధానం, సంధి. ఈ సంధులు మళ్ళా 5: ముఖ సంధి, బీజ సముత్పత్తి, నానార్థరస సంభవ యోగం. ప్రతిముఖ సంధి కనీ కనపడకుండా బీజం అనేటువంటి అంటే కథావస్తువు ప్రతిబింబం ప్రకాశించడం. గర్భసంధి, అది వరకు ప్రకాశమైన బీజం అది విస్తరించి ప్రకాశాన్ని పొంది లాభ నష్టాలు పొందడం, వాటి అన్వేషణ. అవమర్శ సంధి, అది వరకు జరిగిన బీజార్థంలో నష్టాన్ని పూర్తి చేసుకోవడం చేసే ఆలోచన. నిర్వహణ, ఉపసంహృత అంటారు. చెదిరి ఉన్న బీజార్థాలను అన్నిటినీ అప్పటికే కథలో అనేక దిక్కులకి వెళ్ళిపోతుంటారు. వాటిని సమన్వయం చేసి ఒక చోట. బీజం ముఖసంధి ఆరంభం, బిందువు ప్రతిముఖ సంధి ప్రయత్నం, పతాక గర్భసంధి ప్రాప్యాస, ప్రకరి అవమర్శ సంధి నియత ఆప్తి. ఆప్తి అంటే పొంద, అనుకున్నది పొంద. కార్యం నిర్వహణ సంధి ఫల ఆగం. ఈ సంధులకు ఒక్కొక్క దానికి సంధి అంగాలుంటాయి. విస్తృతంగా ఉన్న ఈ విషయాలను ఇక్కడ మనం చర్చిస్తే బుర్రకంగా లేదు. భరతముని ప్రకారం ఇతివృత్తం సామాన్యమైందైన సంధి నిర్వహణ సక్రమంగా ఉంటేనే నాటకం రక్తి కలుగుతుంది. బీజ ముఖ సంధి ఆరంభం. పై సమీకరణానికి స్వప్నవాసవదత్త ప్రకారం ఉదాహరణ. పద్మావతిని వత్సరాజుకు కట్టపెట్టాలి, యౌగంధరాయనుడు అనుకోవడం. వాసవదత్త న్యాసం, వాసవదత్తను పద్మావతి దగ్గర న్యాసం అంటే ఉంచడం. ఇది ఈ నాటకంలో బీజం. అది దానిలోంచి కథ విస్తరించి. 2 పద్మావతి ఆశ్రమానికి రావడం, ఆ బీజం క్రమంగా మొలకెత్తడం, బీజ సముత్పత్తి. నానార్థ రససంభనమై ముఖసంధిగా మారి పద్మావతిని యౌగంధరాయనుడు చూసిన ఉత్సాహాన్ని ఆరంభం కింద చెప్పారు. ఔత్సుక్యమాత్ర ఆరంభ, ఔత్సుక్యం ఉంది కనుక ఆరంభం. బీజాన్ని ముఖసంధి ద్వారా ఆరంభమనే అవస్థకు చేర్చడం మొదటి అంకంలోనే జరిగింది. అలాగే మిగిలిన అర్ధ ప్రకృతులు అవస్థలు నాటకంలో కలపడం జరుగుతుంది. ఇదంతా చివరి కానీ మనకి తెలియదు. కానీ నాటకం రాసే ఆయన ఇవన్నీ లెక్కేసుకోవాలి. నిర్వహణ సంధిలో అద్భుత రసం నిర్వహించాలని భరతుడి ఆదేశం, భరతముని ఆదేశం. చివరి అంకంలో వత్సరాజు వాసవదత్త బ్రతికి ఉందన్న విషయం తెలియదు. మంత్రి యౌగంధరాయ వత్సరాజు కోసం కల్పించిన పద్మావతి అన్న కన్యాలాభ ప్రాప్తి యొక్క పరిపూర్ణ ఆనందం అనేది బీజం యొక్క అర్థం, బీజార్థం. చివరి అంకంలో వస్తుంది. అవంతిక అనబడి వాసవదత్త గురించి పద్మావతి చెప్పగానే వత్సరాజు ఏమంటాడు? కథం మహాసేన పుత్రి దేవి పరివిశత్యభ్యంతరం పద్మావత్యా సహ. ఎలా? మహాసేన పుత్రి వాసవదత్త నాకు కనపడింది. ఓ దేవి, పద్మావతితో సహా అభ్యంతర మందిరానికి రా, నువ్వెవరో తెలుసుకో. అలా వాసవదత్త అన్న తర్వాత దేవి అనడం తత్తరప. దేవి అంటే పట్టపు దేవి కనుక ఆ అనడం తత్తరపాటు. అభ్యంతర మందిర ప్రవేశం ఇదివరకే సన్నివేశ నిర్వహణలో చెప్పేశాం కదా. మరణించిన ప్రియురాలు బతికే ఉందన్న నిజం, అది రాజ్యం దక్కిన తర్వాత జరిగే ఆనందకర ఘట్టంలో తెలియదు. అద్భుత రస ఆవిష్కరణ. ఇక్కడ రాజు ఉద్వేగంతో కూడిన ఉత్సాహం అనేది స్థాయి భావంగా కనపడుతుంది.
వాసవదత్త విభావం, తత్తరపాటు అనుభావం. చివర ముగిస్తున్నారు. నాటక అనుశీలనం అంటే ఒక ఆనందకరమైన అనుభూతిని పొందే ప్రయత్నం. అంతేనా అంటే అంత మాత్రమే కాదు. అది ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక సంస్కారం, సంప్రదాయాల సమ్యక్ అనుశీలన. తద్వారా అంతర్ముఖంగా, బహిర్ముఖంగా అంటే లోపల బయట ఏర్పడే సమ్యక్ అవగాహన, కళారూపాలను సంస్కారవంతంగా సాహిత్యాన్ని అనుశీలనం చేస్తున్న కొద్ది వ్యక్తి ఆ సాహిత్య అంతర్గతమైన సంస్కారం తనకు తెలియకుండా అలవడుతూ ఉంటుంది. ఈ సంస్కారపు అభివృద్ధిని బయటకు కనిపించకుండా అలవోకగా, కుంభనగా నిర్వహించే కాంతా సంహితాలలో దృశ్య కావ్యాలు ప్రధానం. ఆ దృశ్య కావ్య ఆకాశంలో భాసుడు, ఉజ్వలంగా భాషించే భాస్కరుడు, భానుడు కనుక మహాకవి భాసమై రచన. ఇది స్వప్నవాసవదత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు త్వరగా వారు ప్రచురించిన మొదటి పుస్తకం మనకి ఈ 6వ భాగంతో పూర్తయింది. రేపు 2వ భాగాన్ని తీసుకుంటాం. అందులో ఏమేం చెప్తారో రేపు చూస్తాం. స్వస్తి.